Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేం ట్విస్ట్, జనసేనలోకి టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ ఫుల్ ప్యాకప్ అయింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల స్థానంలో 225 నియోజకవర్గాలకు చేరుకుంటాయి. అంటే దాదాపు 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. కానీ తెలుగుదేశం పార్టీని చూస్తే హౌస్ఫుల్ అయింది. సైకిల్ ఎక్కినా ప్రయోజనం లేదు. ఇప్పటికే ఓడిపోయి కొందరు, టికెట్ రాక మరికొందరు వచ్చే ఎన్నికల్లోనైనా నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో తమకు టికెట్ దక్కుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వచ్చేస్తోంది. అంతేకాకుండా అనేక సమీకరణాలను తీసుకుని చంద్రబాబు టికెట్ ఇచ్చే వీలుంది. చివరి వరకు టికెట్ దక్కడం కష్టమే. గత ఎన్నికలలో సీనియర్ నేతలకు కూడా టికెట్లు దక్కలేదు. దేవినేని ఉమా, జవహర్ లాంటి వాళ్లకే టికెట్లు దక్కలేదు. ఇక్కడ కేవలం విధేయత మాత్రమే కారణం కాదన్నది తెలుగుదేశం పార్టీ నేతలకు అర్థమైంది. అక్కడ చివరి నిమిషంలో ఆర్థికంగా బలమైన వారు, ఎన్ఆర్ఐలు, సామాజిక వర్గాల సమీకరణాలతో టికెట్లు సొంతం చేసుకుంటారని గత ఎన్నికల సమయంలోనే స్పష్టమైంది. దీంతో జనసేన అయితే తమకు సేఫ్ ప్లేస్ అని చాలామంది నమ్ముతున్నారట. ఎక్కువ మంది టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారట. వైసీపీ నేతలు ఎలాగూ చూస్తారు. కానీ కూటమి పార్టీలోని మిత్రపక్షాల నేతలే జనసేన వైపు చూస్తున్నారని సమాచారం. జనసేన పార్టీ అయితే 2 అడ్వాంటేజ్లున్నాయి. ఒకటి, ఖచ్చితంగా తాము కోరుకున్న చోట టికెట్ దక్కుతుంది. అక్కడ టీడీపీ నుంచి బలమైన నేత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా టికెట్ పొందే వీలుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలలో పొత్తులో భాగంగా సీట్లు దక్కకపోయిన తాము ఈసారి ఆ ఛాన్స్ మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టచ్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలలో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వెళ్లి భీమవరం టికెట్ సంపాదించుకున్న పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో అందులో చేరి ఎమ్మెల్యే అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవనగడ్డ నుంచి బుద్ధ ప్రసాద్ కూడా చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అందుకే ఇప్పటి నుంచే జనసేన పార్టీలో చేరేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన 2 కమ్మ సామాజిక వర్గం నేతలతో పాటు, రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గం నేతలతో పాటు, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు 2 జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. వీరంతా టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలే కావడం విశేషం. వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కుతుందో లేదో తెలియక ముందే ఇప్పుడే చేరి ఆ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జనసేన పార్టీలోకి నేతల తాకిడి పెరిగే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఏ మేరకు వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది చూడాల్సి ఉంది.